హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండోయ్ వేడుక చేద్దాం పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. సో ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చేసారు. రావాల్సిన జంట గురించే మేమంతా ఎదురు చూస్తున్నాం. వీళ్ళ గురించి చెప్పాలి అంటే మాట్లాడుకుంటే ఒక డైలీ టీవీ సీరియల్ అవుతుంది. సినిమా తీస్తే బాహుబలి 1, 2, 3 కూడా సరిపోతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవ్వడానికి ఓ సంవత్సరం పట్టింది. ఫ్రెండ్స్ అయ్యాక ప్రపోజ్ చేసుకోవడానికి 1 year పట్టింది. దాని తర్వాత అమ్మాయి యాక్సెప్ట్ చేయడానికి ఇంకో 1 year పట్టింది. దాని తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఇంకో 1 year పట్టింది. ఇన్ని సంవత్సరాలుగా డైలీ సీరియల్లా సాగిన ఈ కథని వీళ్ళు మన ముందు చెప్పడానికి వస్తున్నారు. వాళ్ళకే స్వాగతం పలుకుదాం. లెట్స్ వెల్కమ్ దెమ్. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి. ఓకే, మీ ఎమ్మెల్యేతో చాలా బాగా డాన్స్ చేశారు సార్. వెరీ గుడ్, ఇద్దరికి వెల్కమ్. సో మీ స్టోరీ విన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. ఇన్ని సంవత్సరాల ప్రయాణం జరిగింది. సో ఈ అన్ని సంవత్సరాలు కలుపుకుంటే ఎన్ని ఏళ్ళు అయి ఉండొచ్చు? 4 years. 4 years. సో 4 years బ్యాక్ ఫస్ట్ ఆఫీస్ లో కలిసారా? నా జూనియర్ ఆఫీస్ లో ర్యాగింగ్ చేసేవాళ్ళు. ఏడిపించేవాళ్ళు. ఏమని ఏడిపించేవాళ్ళు అంటే అప్పుడు నేను షార్ట్ హెయిర్ కట్ చేసుకున్నాను అనమాట. షార్ట్ హెయిర్. సో అబ్బాయిలా కనపడుతున్నాను అనేసి మా సైడ్ వచ్చాయి అబ్బాయిల సైడ్ వచ్చాయి. నిజంగా అలాగే ఉంటుంది. అలా ఏడిపించారు. మీరేం పర్లేదు, మీరు రివెంజ్ తీర్చుకోవచ్చులే. ఓకే, సో దాని తర్వాత నేను కంపెనీ చేంజ్ అయ్యాను. ఓకే, సో తర్వాత ఒక 1 year కి మాకు ఆ టైం పట్టింది నేను ప్రపోజ్ చేయడం కానీ అది. సో తను అప్పుడు వెంటనే కాకుండా తను 1 year టైం తీసుకుంది మళ్ళీ. ఈ 1 year లో ఏం ఆలోచించావమ్మా? 1 year మొత్తం ఆలోచించలేదు, 1 year తర్వాతే ఆలోచించి స్టార్ట్ చేస్తున్నా. 1 year టైం అందుకు తీసుకున్నావా? తర్వాత ఆలోచిద్దావా? అంటే అప్పట్లో నాకు అంటే పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించాలి అని ఇది ఉండలేదు అందుకు. ఓకే, సో తర్వాత తను ఓకే చెప్పిన తర్వాత అప్పుడు పెద్దవాళ్ళని మాట్లాడించడం, ఇంటర్వ్యూలు జరగడం, సెలెక్ట్ అవటం, ఆఫర్ లెటర్ రావటం. ఇంటర్వ్యూలు జరిగా? ఇంటర్వ్యూ జరిగినాయి అన్ని. నేను అటు సైడ్ మీకు ఇంటర్వ్యూ జరిగిందమ్మా? ఓకే, సో ఆ ఇంటర్వ్యూలు అన్ని దాటుకుని ఇప్పుడు మ్యారేజ్ దాకా వచ్చారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వాట్ ఎ గ్రేట్ జర్నీ. అండ్ ఒకరినొకళ్ళు ఇష్టపడ్డవే కాదు, ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించడం, అందరం కలిసి సంతోషంగా ఇద్దరు ఒకటి అవడం అనేది కూడా. పెళ్లి అనేది ఇద్దరితో కాదు, 2 కుటుంబాలకు సంబంధించింది. యు డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఇద్దరు. వెల్ డన్. థ్యాంక్ యూ. యాక్చువల్ గా ఇప్పుడు ఆయన మిమ్మల్ని స్టార్టింగ్ నుంచి అబ్బాయిలాగా హెయిర్ కట్ ఉంది అని చెప్పి మిమ్మల్ని బాయ్స్ టీమ్ లోకి రమ్మని అడిగాం. అసలు ఆయనకి తెలుసా అమ్మా కష్టాలు ఏంటో? ఆ జడ వేసుకునే కష్టాలు ఏంటి? అసలు ఎంత కష్టం తెలుసా సార్ మీకు? తెలీదండి. తెలీదా? అయ్యో భలేవారే. తెలియదు కాబట్టి ఇప్పుడు నీకు రివెంజ్ టైం అమ్మా. ఇప్పుడు ఆయన చేత జడ అల్లిపిద్దాం. అయ్యో, ఇప్పుడు అంటుంటారు అమ్మాయికి జుట్టే అందం అని. బేసిక్ గా ఎవరికైనా జుట్టు ఉన్నారు కదండి. అంటే జుట్టు ఒకటే అందం కాదు కదా. మాకు ఎకరాలు ఖాళీ అయిపోతుంది, మేము ఎవరు చెప్పుకోవాలి? ఓకే, సో ఎవరు కదా రండి మేడం గారు. పెళ్లి కూతురికి బాయ్ కట్ ఉంది అని ఏడిపించారు ఇన్నాళ్ళు. ఎస్, ఇప్పుడు వేయండి జడ. ఏం సెషన్స్ ఏం లేవా ఇందులో? సెషన్ ఎలా కాల్స్తే ఆవిడ హెల్ప్ తీసుకోండి. ఆవిడ దూరం నుంచి డైరెక్షన్ చెప్తారు అంతే. మూడు సెపరేట్ చేయి, 3 parts చేయి. 3 parts కింద విభజించుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇది ఆ సైడ్ రావాలి. ఓకే. అలాగే కంటిన్యూ చేసుకొని వెళ్ళిపో. చిన్నప్పుడు మా ఊర్లో పెద్ద ఆయన పురుకొస్తాడిని ఇలాగే చేసేవాడు. జీవితం అనేది ఒక చిక్కుముడి సార్, ఏం చెప్పు. ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఇక్కడ ఆ. దీన్ని పట్టుకో. ఓకే. మళ్ళీ దీన్ని ఆ సైడే ఆల్మోస్ట్ దీన్ని జడలాగా పట్టుకో. అవుతుంది అది. ఓకే. అలాగే వచ్చేసింది. ఇట్స్ ఒరాకిల్ అండ్ జావా. అయిపోయిందండి ఆల్మోస్ట్. అయిపోయింది. మీకు ఇంటికి వెళ్ళినంత వరకు తెలియదు ఏం జరిగిందో. రేపు టీవీలో చూసాక ఇంకా బాగా అర్థం అవుద్ది. బట్ చాలా బాగా అల్లారు ఆయన. థ్యాంక్ యూ, గుడ్ ఎఫర్ట్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆడవాళ్ళు అంటే జడ వేసుకోవడం ఇవన్నీ కొంచెం కష్టమా కాదా? కష్టమేనండి, కానీ వాళ్ళకి వచ్చిన పని కదా. షార్ట్ హెయిర్ అయితే జడ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. గుండె అయితే అసలు దూకం అవసరం లేదు. మీ ఇంట్లో బాగా గట్టిగా ఎవరు నవ్వుతారు? మా నాన్న. మాట్లాడినా నవ్వినా? మా నాన్న. నాన్నగారేనా? ఆ. పెదరాయుడు గారిని చూస్తేనే తెలిసిపోతుంది. ఎవరు ఎక్కువ సైలెంట్? మా అమ్మ. ఆహా, వాట్ ఏ కాంబినేషన్. సార్ సౌండ్, అమ్మ సైలెంట్. వండర్ఫుల్. మీ దాంట్లో ఎవరికి ఎక్కువ కోపం వస్తుంది? మంజు అంటే మంజక్క. ఆవిడ పాపం వచ్చినప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నారు ఆవిడ. ఇప్పుడు నవ్వుతున్నారు. ఓ, లోపల కోపం ఉన్న పైకి నవ్వుతూ ఉంటారు. కొత్త స్టైల్ అనుకుంటా. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్లీ సాధారణంగా ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మీ ఇద్దరికి ఒక పెద్ద గిఫ్ట్ ఇద్దామని నేను ప్లాన్ చేశాను. ఓకే. చాలా అద్భుతమైన గిఫ్ట్ అది. అది పాకిస్తాన్ నుంచి తీసుకొస్తున్నారు. అది అతను నడుచుకుంటూ వస్తున్నాడు. మేము ప్లాన్ చేసుకున్న తనకి ఇవ్వాలని. అవునా? నేను సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా. అరే అవునా, సూపర్. అసలు నాకు సర్ప్రైజ్ ఇది. వెరీ గుడ్, తీసుకురండి తీసుకురండి. ముందు ఎవరిస్తారు? ఒక విషయం గురుగారు మీరు. ఏమిటది? హలో, ఏమిటి ఇవాళ క్లాస్కి రాలేదు, మీ నోట్స్ ఇస్తారా అన్నట్టు అడగడం కాదు. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. పాట పాడితే కానీ తీసుకోకండి. లేదు, పాట పాడు. పాట పాడాల్సింది. నేనైతే బెండే కదా నీకోసం. గురువు గారి కోసం పాడాల్సిందే. ఆ. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకి నువ్వేలే సమాధానం. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం. ఇంకా మీ టైం బాగుంటుంది సార్. మీకు టైం వచ్చింది, మీ టైం బాగుంటుంది. టైమే ఆవిడది కదా ఇది. బట్ ఎస్, సూపర్ సో స్వీట్ ఇద్దరు. అండ్ మీరిద్దరు ఒకరికొకరు అయితే గిఫ్ట్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. నేను మీకోసం తెప్పించిన గిఫ్ట్ వీళ్ళ చేతుల మీదుగా ఇప్పిద్దాం అనుకున్నాను. కాదు, వీళ్ళ చేతుల మీద ఇప్పిద్దామని ఇప్పుడు అనుకుంటున్నాను. సో ఇంతకీ ఎవరు అందిస్తారు వాళ్ళకి ఆ గిఫ్ట్? ఓకే, ఇటు. ఓహో, రెండు సైడ్లు చేతులు ఎత్తారు కాబట్టి ఓ పని చేద్దాం. రెండు టీములకు ఒక గేమ్ పెడతాను. ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళ చేతుల మీదుగా వీళ్ళకి గిఫ్ట్ అందిద్దాం. ఓకేనా? ఓకే, లెట్స్ ప్లే. ఓకే, సో ఇట్ సైడ్ ఫ్యామిలీ వర్సెస్ ఇట్ సైడ్ ఫ్యామిలీ. ముగ్గురు వచ్చారు ఇక్కడికి. అండ్ అటు సైడ్ నుంచి ఒకళ్ళు బాల్ అటు తిరిగి నుంచుంటారు, వెనక్కి ఇసురుతారు. ఇక్కడ ఇద్దరు గోను సంచి పట్టుకుని రెడీగా ఉంటారు. ఈ లైన్ దాటకుండా ఆ పైనుంచి వచ్చే బాల్ ని ఆ సంచిలో పడేలా క్యాచ్ పట్టుకుంటారు. ఓకేనా? సో క్యాచ్ పట్టుకునే వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఉండండి, బాల్ ఇసిరే వాళ్ళు అక్కడికి వెళ్ళండి. మీరు వెనక్కి తిరిగి చూడకూడదు, ముందు చూసే వేయాలి. రెడీయా? 3, 2, 1 గో. ఇంకా బలంగా ఇసరాలి, ఇంకా దూరం ఇసరాలి. అమ్మా, ఇంకా దూరం ఇసరాలి, దూరం ఇసరాలి.
పక్కకి ఇస్తున్నారు, ఇటు ఇటు ఇటు. మెల్లగా 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 మెల్లగా. టైం లేదు, టైం లిమిట్ లేదు, వేస్ట్ చేయకండి బాల్స్. ఓకే, టైం అప్. అనవసరంగా కంగారు పడి తప్పా 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 ఇసిరేస్తారు. అంత కంగారులో ఇసిరితే పాపం అన్ని సగం ఇక్కడే పడిపోయాయి, వాళ్ళ దాకా కూడా వెళ్ళలేదు. మీరు టైం చూసుకోవాలి, వేసుకున్న వాళ్ళు పట్టుకున్నారులే తెలుసు. బట్ స్కోర్ లో సార్ లెక్కేద్దాం. 1 2 బానే పట్టారు. 6 and yes 7. వామ్మో, చిన్నప్పుడు క్రికెట్ ఆడావమ్మా. 8 9. వామ్మో, 16 17. అయ్యో, ఏంది ఇది? బియ్యం బస్తా ఎంత పలసగుంది ఏంటి మా తల్లి. 1 2 5. మొదటి సంచి 5 6 13 14. అంతే. ఇట్ సెట్ స్కోర్ 14 అండ్ కంగ్రాచులేషన్స్, ఇట్ సెట్ స్కోర్ 17. మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే 2 చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రెల్లాతో సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి ఆడ సూపర్ మచ్చి. సూపర్ మచ్చి ఆడ సూపర్ మచ్చి. ఓకే, సో ఇలాంటి వేడుక జరుగుతున్నప్పుడు కంపల్సరీగా గానా బజానా ఉండాలి కదా. గానా బజానా ఉండాలి అంటే మనతో పాటు గెస్ట్లు ఉండాలి, అతిథులు రావాలి, వాళ్ళతో పాటు సరదాగా ఆడాలి పాడాలి. అందుకే మీలో ఇంకొంచెం ఎనర్జీ పెంచడానికి ఈ రోజు 2 గెస్టులు రాబోతున్నారు ఇక్కడికి. ఓకే, పిలవమంటారా? ఓకే, ఓకే, సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మానస అండ్ ప్రీతం. మంగళ స్నానాలు చేయించదే శ్రీరామరక్షణని క్షీరాది కన్యకి మారు దిష్టి తీసి దీవించదే. మనసు పడే మగడొస్తాడని మేనంతా మెరిసింది. మిడిసి పడే పదిలో సందడి మేళాలై మోగింది. నీకు నాకు ముందే రాసుంది జోడి, హరిలో రంగాహరి వహవా అంటూ చూస్తోంది పందిరి. బరిలో హోరా హోరి బహుబాకుంది బాజా బాజంతిరి. అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా, వచ్చానే హంస వైభోగంగా. కన్యాధనమిస్తా కళ్యాణం సాక్షిగా, దొరలా దోచుకుపోయమ దర్జాగా.
నన్ను అల్లరులు తీయని గుట్టుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం. ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం. ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. ఓకే సో బ్యూటిఫుల్ గా డాన్స్ చేశారు అండ్ ఇప్పుడు మన ఈ గానా బజానా రౌండ్ లో మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళిద్దరు ఇక్కడ రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ ప్రీతం అండ్ మాన్సా. చాలా చక్కగా డాన్స్ చేశారు అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వీళ్ళిద్దరిని సపోర్ట్ చేయడానికి మీరిద్దరు ఇక్కడికి వచ్చారు. మీరిద్దరు తెలుసుకున్న కొన్ని అద్భుతమైన టిప్స్ ని వీళ్ళిద్దరికి షేర్ చేయడానికి వచ్చారు ఇక్కడికి. టిప్స్ మేం చెప్పేది లేదు, వాళ్ళు చెప్పిన దాన్ని ఫాలో అవటమే. అదే పెద్ద టిప్ సార్. సో మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా ఉన్న మీ ఇద్దరు ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తారో ఎలాంటి టిప్స్ ఇస్తారో అనేది వాళ్ళిద్దరు కూడా వెయిట్ చేస్తున్నారు. సో పని చేద్దాం, మీరు మగ పెళ్లి వారి తరఫు, మీరు ఆడపెళ్లి వారి తరఫు. సో ఈ గేమ్ లో రూల్స్ ఏంటంటే మీకు సినిమాలోని పాట ఆల్రెడీ ఫస్ట్ లైన్ రాసేసే ఉంటుంది, కానీ అది మిర్రర్ ఇమేజ్ లో ఉంటుంది, అంటే రివర్స్ లో ఉంటుంది. సో అది ఏంటి అనేది మీరు గెస్ చేసి దాన్ని చదువుకుని తెలుగులో ఎవరైతే ఫస్ట్ విజిల్ వేస్తారో వాళ్ళకి పాడే అవకాశం. ఇమేజ్ లో కనపడ్డట్టు పాడాలా, మామూలుగా పాడితే సరిపోద్దా? అంటే మనం మామూలుగా పాడిన అలాగే వస్తుంది కాబట్టి అది ఒరిజినల్ పాడితేనే బెటర్. ఓకే లెట్స్ బిగిన్, కమ్ ఆన్. ఫస్ట్ సాంగ్ చూద్దాం. విజిల్స్ రెడీ, హియర్ వి గో. ఫస్ట్ సాంగ్. ఓకే మగపల్లి వారు విజిల్ వేశారు. సాంగ్ సార్. నిలపుర గాజులవు నీలవేణి నిలుచుంటే కృష్ణవేణి నువ్వు లంగావోణి వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలమణి. ఎస్ రైట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ మీరు ఇచ్చారు కాబట్టి ఇచ్చే టీం వాళ్ళ డాన్స్ చేయించాలి. సో మీరు సెలెక్ట్ చేయండి ఎవరిని పిలవాలి ఇచ్చేది. వాళ్ళిద్దరు నేను ఇన్ని రోజులు ఈ ప్రపంచంలో నేను ఒక్కనే ఒంటరివాడిని అనుకున్నాను. డాన్స్ లో నాకు ఒక తోడున్నారు. సార్ ఇక్కడి నుంచి 3 స్టెప్స్ ముందుకు వెళ్ళారు, ఆగారు, మిమ్మల్ని 4 టైమ్స్ చూశారు. దాని తర్వాత హ్యాండ్స్ ఒకసారి తీసి ఇలా ఇలా అన్నారు సార్. చాలా అసలు అమ్మో టైర్డ్, మన అంతకంటే ఎక్కువ స్టెప్స్ చేయకూడదు. వెరీ గుడ్, క్లాప్ ఫర్ దెమ్, కమ్ ఆన్. 1 పాయింట్ మీకు వచ్చింది. మనం ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలేదు, మనం పాడాలి. సాంగ్ నెంబర్ 2. నన్ను కొట్టగరు తిట్టగరు. ఓకే మీరు కాదు, ఒక నిమిషం. ఆడపెళ్లి వారు విజిల్ వేశారు. నన్ను కొట్టకురో తిట్టకురో మావో సుబ్బుల మావో, నీ మీద ప్రేమ తగదురో మావో సుబ్బుల మావో. కొట్టకురో తిట్టకురో మావో సుబ్బుల మావో. రైట్ ఆన్సర్, 1 పాయింట్. ఇప్పుడు చెప్పండి ఇచ్చాడు ఎవరి డాన్స్ చెప్పిందా? వాళ్ళక్క బావ, వాళ్ళక్క బావ. మరి నిద్ర పట్టక చూపిన రోగా సుబ్బుల బావో.
చాలా బాగా చేశారు. అండ్ గురువు గారు వారం రోజులు జాగింగ్ చేయక్కర్లేదు మీరు. ప్రదీప్ భయ్య డాక్టర్ కావాలి మాకు అర్జెంట్ గా. ఎందుకు? ఆయన రేపిన దుమ్ముకి డస్ట్ సో రెండు టీంలు సమానంగా స్టార్ట్ చేశారు. ఇట్ సైడ్ 1 పాయింట్ అండ్ ఇట్ సైడ్ 1 పాయింట్. థర్డ్ సాంగ్ ఇంకొంచెం టఫ్ గా ఉంటుంది, తొందరగా చదవండి, వెంటనే విజిల్ వేయండి. Okay. థర్డ్ సాంగ్ మగ పెళ్లివారు. గోంగూర తోటకాడ కాపు కాసా, కోడి కూసేవేళ దాకా ఎదురు చూసా, అంతలోనే పెరిగిపోయే ముద్దు రాసా, నువ్వెన్న ముద్దలిచ్చుకుంటా వెంకటేశా, కోరుకున్న కోరుకున్న ఎక్కడమ్మో. గోంగూర తోటకాడ కాపు కాస. ఓకే 1 పాయింట్. ఈ పాటకి ఎవరు డాన్స్ చేస్తారు? గోంగూర తోటకాడ కాపు కాస. కోడి కూస వేళ దాకా ఎదురు చూసా, గోంగూర తోటకాడ కాపు కాస. కోడి కూస వేళ దాకా ఎదురు చూసా, అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ. నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ, కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా. కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకడా. గోంగూర తోటకాడ కాపు కాస. ఆ కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. ముగ్గురికి పరిచయం ఎవరు? ముగ్గురు ఈ పాటకు ప్రాక్టీస్ చేసినట్టే వచ్చింది అసలు. ఓకే, సో ఇట్ సైడ్ టీమ్ లీడింగ్ లో ఉన్నారు 2 పాయింట్స్ అండ్ ఇట్ సైడ్ 1 పాయింట్. సో ఇవే గో నెక్స్ట్ సాంగ్. మళ్ళీ పెళ్లి కొడుకు వాళ్ళు. చిట్టి నడుమునే చూస్తున్నా, చిత్రహింసలు చూస్తున్నా, కంట పడక ఎదురేమన్నా. చెప్పండి సార్. రైట్ ఆన్సర్. ఓకే, మీకు మళ్ళీ 1 పాయింట్ వచ్చింది. ఇట్ సైడ్ స్కోర్ 3 పాయింట్స్, ఇట్ సైడ్ స్కోర్ 1 పాయింట్. ఒక డౌట్, మీరు ఏమైనా స్కూల్లో టీచరా అండి? బ్లాక్ బోర్డ్ మీద చూసిన అక్షరాలు చదివేస్తారు. ఇవి చిన్నప్పటి నుంచి అంత అద్దంలో చూసుకుని చదువుకున్నట్టుంది ఓటుకి ఎదురుగుండా కూర్చుని. సో అందుకే ఇట్టే పడుతున్నారు. బట్ ఎస్ 3 and 1 మనం ఇంకొంచెం ఫాస్ట్ గా ఆడాలి. రెడీయా? ఓకే, నెక్స్ట్ సాంగ్. నీటిలోని చేపొచ్చి ఆడపెళ్లివారు. నీటిలోనే చేపొచ్చి నేల మీద పట్టేస్తూ మనసులా గిలా గిలా కొట్టేసుకుంటుంది. డార్లింగే వదినా డార్లింగే, ఫీలింగే ఎందుకీ ఫీలింగే. సూపర్, ఎస్. ఇట్ సైడ్ స్కోర్ 2, ఇట్ సైడ్ స్కోర్ 3. ఈ శుభ సందర్భంలో నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగే వసిన డార్లింగే, డార్లింగే అది ఈ ఫీలింగే. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే వదినా డార్లింగే, డార్లింగే ఎందుకు ఈ ఫీలింగే. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా ముందే డార్లింగే. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ముక్క పూసేస్తాంది రారో డార్లింగే. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టమే మీటింగే. డార్లింగే వసిన డార్లింగే, డార్లింగే పెరిగిరాయి డార్లింగే. డార్లింగే వదినా డార్లింగే, డార్లింగే బెగిరారో డార్లింగే. సూపర్. ఆహా, వాట్ ఏ ఆపరేషన్ మే కోఆపరేషన్. బట్ నిజంగా చాలా బాగా చేశారు. వెళ్ళ థ్యాంక్ యూ. ఇదిగో ఈసారి మాత్రం బామ్మ గారికి మైక్ ఇవ్వండి. ఓ మామూలు పాట అపో నీ వద్దు, మీకు వచ్చిన పాట. కళ్యాణ వైభోగమే శ్రీ రాజేష్ దివ్యల కళ్యాణమే, వాళ్ళ వేడుక చూసేటి శుభలగ్నమే. కళ్యాణ వైభోగమే అనుకు
కొన్నాళ్ళ వనవాసము మును ముందు కావాలి మధుమాసము మన జంట శుభలేని ఆకాశము తుదిలేని పూర్ణిమ శ్రావణము కళ్యాణ వైభోగమే శ్రీరాజద్రివ్యల కళ్యాణమే వాళ్ళ కళ్యాణ వైభోగమే. Come on, baby, one more time. Oh no. Hey, super. చక్కగా పాడారు మార్చి పాడాను సార్. మార్చి పాడారు అది కూడా. అందులో మళ్ళీ రీమిక్స్ వాళ్ళ పేరు రాకేష్ దివ్య అని వాళ్ళ use పేరుతో చేశారు. పాడారు. రాకేష్ దివ్య. మీరు తెలుగు టీచర్ కదా? చేశాను. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే 8 years అయింది రిటైర్ అయ్యి. ఆయన పవర్ తగ్గలా. వెరీ గుడ్ టీచర్, థ్యాంక్ యూ సో మచ్. ఇక స్కోర్లు దగ్గరలో ఉన్నారు. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ సాంగ్. ఆడపల్లి వారు విజిలేశారు. వామ్మో. ముద్దుగా నా పేరు బొండు మళ్ళీ ఆ. నవ్వితే నేనేమో చుంటా మళ్ళీ అరే నేనంత ఫేమస్ ముదినేపల్లి. నువ్వు ముంబై ఢిల్లీ అరే జంక్షన్ లో ముద్దుగా నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో జుంకా మల్లే అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. ఓకే, సో ఇట్స్ కరెక్ట్ సాంగ్ పాడారు. మీ టీమ్ స్కోర్ 3 అండ్ మీ టీమ్ స్కోర్ 3 పాయింట్స్. ఇప్పుడు ఇంకో ఈజీ సాంగ్. రెడీయా? హియర్ వి గో. మగపెళ్లి వారు విజిలేశారు. అంతే కదా. నిన్ను చూడకుండా చిట్టి గుండకు ఓకే, పాస్. నిన్ను చూడుకుంటే చాలు గుంట చెంపల్లో నటింపుల్ నీ చూపెట్టాకిందంటే గుంట బుగ్గల్లో నటింపుల్ నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పింపుల్. రైట్ ఆన్సర్, 1 పాయింట్. సో నెక్స్ట్ సాంగ్ తో టై అవుతుందా, ముందుకెళ్తారా ఏంటో తెలుస్తుంది. ఫస్ట్ లెటర్ చూడగానే విజిల్ వేసేసేయండి, నా మాట ఏనండి. Here we go, next song. ఓకే, ఆడపిల్లి వారు. వచ్చాడు వచ్చేసాడు వాడు వచ్చాడు. వచ్చాడు రో. అల్లెలే, పాస్ అయింది. అచ్చం సునామీ అచ్చం లేదు వచ్చాడు వచ్చేసాడు అచ్చం సునామిలా అంటాడు. 1 పాయింట్. ఓకే, సో ఇద్దరు 4 పాయింట్స్ లో ఉన్నారు. ఈ నెక్స్ట్ సాంగ్ తో ఏ టీం గెలుస్తారో తెలిసిపోతారు. సో దానికంటే ముందు ఇప్పుడు మీ ఇద్దరికి ఒక టాస్క్ ఉంది. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగబడతాం. ఓకే, ఈ ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్ ఇస్తే ఓకే, పర్లే. తప్పు ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు కాకరకాయ జ్యూస్ తాగుతారు. సో మిమ్మల్ని అడిగే ప్రశ్నకి అది రైట్ ఆర్ రాంగ్ ఆవిడ డిసైడ్ చేస్తారు. మిమ్మల్ని అడిగే ప్రశ్నకి రైట్ ఆర్ రాంగ్ ఆయన డిసైడ్ చేస్తారు. ఓకే, ఆ జ్యూసెస్ తీసుకురాడమ్మా. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న మీరు చాలా జాగ్రత్తగా, అమ్మో మా వారు అనవసరం కాకరకాయ జ్యూస్ తాగాలి అని చెప్పి త్యాగాలు ఏం చేయకండి. ఓకే, ఇదే మంచి ఛాన్స్ అమ్మా రివెంజ్ తీసుకోవడానికి. రెడీయా మీరు కూడా? వాళ్ళు తీర్చుకుంటే ఓకే, మేము తీర్చుకుంటే తర్వాత మా మీద డబల్ రివెంజ్ ఉంటది. ఓకే, మొదటి ప్రశ్న మీకు. మీరు అంటే ఇక్కడ కాకరకాయ జ్యూస్ ఉంది సార్, ఇదేం పైనాపిల్ జ్యూస్ సార్. ఓకే, రైట్ ఆన్సర్ అయితే పైనాపిల్ జ్యూస్ తాగుతారు, కొంచెం రాంగ్ ఆన్సర్ అయితే కాకరకాయ జ్యూస్ తాగుతారు. ఓకే. ఎప్పుడు కాకరకాయ జ్యూస్ తాగినా మీకు చేదనిపించాడు ఒక సిప్ ఇది కూడా తాగచ్చు. ఓ ఎందుకంటే యాజ్ పర్ కెమికల్ హిస్టరీ ఈ రెండు కలిస్తే సరేరా. ఫస్ట్ వన్, మీరు ఆవిడ ఫస్ట్ టైం చూసినప్పుడు ఆవిడ ఏ కలర్ డ్రెస్ లో ఉన్నారు? బ్లాక్ కలర్ ఇది వేసుకుంది. నిజం చెప్పనండి, వైట్ టాప్ వేసుకొచ్చింది. ఆవిడ ఆల్రెడీ ఆన్సర్స్ ఇచ్చారు మాకు. వైటే కదరా? తాగండి చెప్తారు ఆవిడ. వైట్ కాకపోయినా వైట్ చెప్పించేలాగున్నారు మీరు ఆవిడ చేత. తాగండి ఫస్ట్, ఆవిడ ఆన్సర్ చెప్తారు మీరు. బాగా గుర్తుంది. అయ్యో భలే. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటమ్మా? నేనే రైట్ ఆన్సర్ చెప్పాను, అయినా కూడా నా చేత తాగిచ్చారు.
వైట్ రా అయ్యో, Say white రా. Say white రా. తాగండి ఆల్రెడీ. ఆడాళ్లతో డ్రామా అరచెయ్యొద్దు రామావా. అంటే తను బ్లాక్ అండ్ వైట్ అన్నారు అది రివర్స్. రివర్స్ వైట్ అండ్ బ్లాక్ అది చూసారా తప్పు అక్కడ అది. ఓకే మీ వారు లెఫ్ట్ హ్యాండ్ కి పెట్టుకున్న వాచ్ డైల్ ఏ కలర్? సిల్వర్ కలర్, లోపల వైట్ కలర్, వైట్ ఆర్ క్రీమ్, స్ట్రాప్ బ్రౌన్. బ్రౌన్. అందులో టైం ఎంత? నాకు తెలిసి 5. నో, రాంగ్ ఆన్సర్. It's a family party. It's a family party. It's a సూపర్. ఇది భలే ఉండింది సార్ ఈ క్వశ్చన్. మా ఊళ్ళో లేకపోయినా ఉండేలా చేస్తారుగా. మీ మ్యారేజ్ తర్వాత మీ వైఫ్ ఎన్ని బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు? 3 birthdays. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్. ఊరికి ఆయన రైట్ ఆన్సర్ చెప్పాడు కదా. ఓ అయితే మీరు పైనాపిల్ జ్యూస్ తాగాలి కదా. రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఇవి మాత్రం పెద్ద పెద్ద సిప్పులు తీసుకుంటారు. ఓకే గురుగారు, ఇప్పుడు మీరు మీ వైఫ్ రైట్ హ్యాండ్ కి ఎన్ని గాజులు వేసుకున్నారు? వెరీ గుడ్, సూపర్. మేడం ఇది మాత్రం మీరు గ్యారంటీగా పైనాపిల్ జ్యూస్ అవుతారు. రైట్ ఆన్సర్ ఇస్తారు. ఓకే, మీ ఆయన చుట్టూలో ఎన్ని తెల్ల వెంట్రుకలు ఉన్నాయి? అంటే ఇది వరకు ఉండేవి ఇప్పుడు లేవు కదా. రంగేశారా? ఇప్పుడు లేవు. 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 ఉంది ఉంది, దొరికింది అంటే ఇది ఇక్కడ ఉంది. వెరీ గుడ్. మళ్ళీ ఆవిడతోనే చేస్తా స్టార్ట్. మీరే హింట్లు కోసం. మీ వారు షర్ట్ వేసుకునేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ముందు పెడతారా రైట్ హ్యాండ్ ముందు పెడతారా షర్ట్ లో? రైట్ సైడ్. రైట్ హ్యాండ్ ఫస్ట్. రైట్ హ్యాండ్ వేసి కదా లెఫ్ట్. భయ్యా షర్ట్ తో ఆపే భయ్యా, నెక్స్ట్ వెళ్ళక భయ్యా. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. అదేంటి పైనాపిల్ జ్యూస్ ఇవ్వరా? అయ్యో పాపం పైనాపిల్ జ్యూస్ కోసమే రైట్ ఆన్సర్ చెప్పారా? కొబ్బరికాయని పగల కొట్టకుండా ఎలా తాగాలి? రాత్రి కొట్టి ఏయ్! గురుగారు మీరు నాలుగే తెలియని వాళ్ళు. తాగాలి నాసుతో. మొత్తం తాగింది సార్. అదే మీ లాస్ట్ ప్రశ్న. హ్యాపీగా తాగనా? మేడం గారు మీ లాస్ట్ ప్రశ్న. 1 నుంచి 100లో ఎన్ని 9లు ఉంటాయి? 20. రైట్ ఆన్సర్, ఎస్. వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ అనేది కాకరకాయ జ్యూస్ పైనాపిల్ జ్యూస్ లా బ్యాలెన్సింగ్ గా ఉండాలి అని నేర్చుకున్నారు వాళ్ళు. ఏం చెప్పారు? వాటెడ్ ఏంటలా? ఇంకో కాకరకాయ జ్యూస్ గ్లాస్ ఇవ్వండమ్మా. అంత చేదు నిజాలు నేను తెలుసుకోదలుచుకోలేదు. బట్ వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, 4 పాయింట్స్ లో ఉన్నాం మనం. టై బ్రేకర్ లాస్ట్ సాంగ్ ఎవరు చెప్తే వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. రెడీ, లాస్ట్ సాంగ్. మగ పెళ్లివారు కళ్ళు ఊరిస్తూ ఉంటే ఓ అమ్మా, what is this అమ్మా? ఎలాగో పాడరు, మీరు రెడీగా ఉండండి. ముంతలో కళ్ళు 5 4 3 ముంతలో కళ్ళు ఊరిస్తూ ఉంటే ఓ పాట పాడాలి. చదవడం కాదు. చదువుతావు సార్. ఓకే, సాంగ్. ముంతల్లో కల్లూరిస్తూ ఉంటే ఓ సుక్క వేసయ్యరు, ఒంటిలో వేడి పుట్టేస్తూ ఉంటే ఓ పట్టు పట్టయ్యరు. ఏ సాంగ్ ఇది? సొగ్గడ చిన్ని నాయన. రైట్ ఆన్సర్, yes. సో కంగ్రాచులేషన్. 5 పాయింట్స్ తో గెలిచారు అండ్ వెరీ వెల్ డన్. బాగా ఆడారు. సో ఫైనల్ గా క్లోజింగ్ సెరమనీ కాబట్టి రండి. మంతలో కళ్ళు పూరిస్తా ఉంటే బోసొక్క ఎసయ్యరో, ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టయ్యరో. కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంటే తస్తదియ్య తప్పుకోడు. సంబరాలు చేసుకోరసు గాడు చిన్ని నాయనా.
ఏ ఊపుతున్నారే. అండ్ ఈ శుభ సందర్భంలో పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి మా తరఫు నుంచి ఇంకొన్ని చిన్న కానుకలు. నక్షత్రాలను అక్షంతలుగా మార్చింది భూమి తల్లి తన కనుములు నేడే పెళ్లి పీటగా చేసింది అగ్నిదేవుడు పెళ్లి మండపాన యజ్ఞగుండమై వెలిగాడు వాయుదేవుడు పెళ్లి మంత్రముల గుండె గొంతుకై పలికాడు. సూపర్. సో కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. అండ్ ఇలాగే నవ్వుతో చక్కగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా అలాగే కలకాలం ఉండాలని కోరుకుంటున్నాం. సో గురుగారు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇదొక అంటే మెమరబుల్ డే. వండర్ఫుల్. మేడం గారు? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఎస్. అండ్ మాకు కూడా చాలా ఆనందం ఇలా రెండు కుటుంబాలు కలవడం అండ్ సరదాగా యూనో ఒక వేడుకలా ఇలా జరుపుకోవడం. సో మనసు గారు ఎలా అనిపించింది? ఈ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతారని చూస్తున్నాను. అంటే పెళ్లి కాని వాళ్ళకేనా ఇలాంటి ప్రోగ్రామ్స్? మాలాగా మాకు కూడా ఇలా పెడితే తప్పకుండా. ఏం లే, రేపు 2 బస్సుల్లో మీ ఫ్యామిలీ మొత్తం తెప్పించాం అనుకోండి. పక్కా ఎస్, మేము ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా మీ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావచ్చు. సరదాగా ఈ వేడుక అందరం జరుపుకోవచ్చు ఆడుతూ పాడుతూ. తప్పకుండా. ఇదే మా షో తరఫున మా టీం అందరి తరఫున మీకు మేము ఇచ్చే ఆహ్వానం. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే ఎన్నో మెమరబుల్ డేస్ మీరు జరుపుకుంటూ ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. అండ్ గురువు గారు ఎంతో అద్భుతమైన టిప్స్ అందించారు వాళ్ళకి. చెప్పకుండానే ఇండైరెక్ట్ గా మీరు చాలా విషయాలు తెలియజేశారు తెలుసా. ఏంటో నేను అలా చెప్పేస్తా ఉంటాను. బట్ ఆల్వేస్ వెన్ ఎవర్ మీరిద్దరు ప్రెసెంట్ ఉన్న స్టేజ్ మీద ఉన్న ఎక్కడున్నా ప్రెసెన్స్ ఆల్వేస్ మేక్స్ ఇట్ దట్ ఒక ఐడియల్ కపుల్ లాగా ఇద్దరు వెరీ అండర్స్టాండింగ్ అండ్ ఆల్వేస్ స్మైలింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. అండ్ ఇలాగే 2 కుటుంబాలని ఒకటి చేస్తూ ఇద్దరిని కలుపుతూ రానుండే వేడుక చేద్దాం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్.